ఈరోజు యూట్యూబ్ శ్రోతలందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా మహిమాన్వితమైనటువంటి విషయం మీద వీడియో తయారవుతుంది. ఒక లింగాయత భక్తులకే కాదు, ఇది అందరికీ పనికొచ్చేటువంటిది. అయితే మంత్రం గురించి ఈరోజు ఉంటుంది. ప్రత్యేకించి బసవాది శరణుల ప్రాణప్రియమైనటువంటి మంత్రం, బసవేశ్వరుడు ప్లస్ ఆయన యొక్క గణము, శరణగణం ఏదైతే ఉందో వాళ్ళందరి లోపల ఓం నమః శివాయ అనేటువంటి మంత్రము బసవాది మహాశరణులకు ప్రాణము కంటే ప్రియమైన మంత్రం. అయితే ఈ మంత్రం సాక్షాత్ విశ్వగురువే సాధించి శోధించి సిద్ధి నొందినటువంటి మహామంత్రం కాబట్టి శరణులంతా ఈ మంత్రమునే తమ తమ ప్రాణమంత్రముగా స్వీకరించి తమ తమ సంస్కార క్రియల్లో, వివాహాది సంస్కారాలు, శరణుల వివాహాది సంస్కారాలు, రకరకాల సంస్కారాలు ఉంటాయి. నామకరణ సంస్కారాలు, వివాహాది సంస్కారాలు, షోడశ సంస్కారాలు ఏవైతే ఇష్టం వచ్చినట్టు ఉంటాయో మొత్తం మీద ఆ సంస్కార క్రియల లోపలంతా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రమని జపించేటువంటి వారు. ఎందుకంటే బసవಣ್ణ ఆ మార్గదర్శనము చేసినాడు అన్నట్టు. అయితే బసవేశ్వరుడు, ఈ బసవతత్వ అనుయాయులు, బసవ భక్తులు అనుకున్నంత సులభం కాదు బసవేశ్వరుని అర్థం చేసుకోవడం అంటే. బసవేశ్వరుడు సనాతన భారతీయ సంస్కృతిని అక్కడ వీరశైవ గురుకులం లోపల ఉండి జాతవేద ముని యొక్క శిక్షణ లోపల మొత్తం సనాతన భారతీయ సంస్కృతిని ఇంత మొదలు కూడా చెప్పేసిన వేద శాస్త్ర ఇతిహాసాదులు. ఎందుకంటే సంస్కారమే అతడిది. ఆయన పుట్టినటువంటి కుటుంబము శ్రేష్ఠ బ్రాహ్మణ పరివారము. వాళ్ళ తండ్రి అక్కడి ప్రాంతం లోపల ఉండేటువంటి మొత్తం బ్రాహ్మణ సమాజానికి అధ్యక్ష హోదా లోపల చతుర్వేద, త్రివేద, ద్వివేద పారంగతులంతా ఆయన ఆధ్వర్యం లోపల పనిచేసేటువంటి వాళ్ళు. బసవేశ్వరుడు యొక్క తండ్రి ఆధ్వర్యం లోపల, మాదరస ఆధ్వర్యం లోపల పనిచేసేటువంటి వాళ్ళు. ఆ డిఎన్ఏల్నే అది ఉంటుంది అన్నట్టు. పుట్టింది బ్రాహ్మణుని కాబట్టి ఆ డిఎన్ఏల్ని, ఆ అధ్యయనం ఏదైతే ఉన్నదో చెయ్యాలనేటువంటి ప్రీతి ఉంటుంది. తండ్రి కూడా అట్లాగే ఉండే కాబట్టి జాతవేదముని దగ్గరకు వచ్చినప్పటికైనా అక్కడ ఒక్క వీరశైవమే కాకుండా తాను స్వతహాగా అన్నిటిని చూసాడు అన్నాడు మొత్తం మీద. వేదాలు, ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, ఈ రకంగా ఆగమ శాస్త్రాలు అన్నిటిని కూడా అధ్యయనం చేసిన ఆయన మొత్తం మీద. లోతుగా అధ్యయనం చేసిన కారణంగా అతడికి బాగా తెలుసు. ఏం తెలుసు? ఓం నమః శివాయ మంత్రం యొక్క మహత్వం, మహిమ ఏదైతుందో ఆయనకు బాగా తెలుసు అన్నట్టు. ఆయనకి తెలిసిన విషయాల లోపల శ్రీరాముడు సైతం రామాయణం లోపల ఒక విషమ సంకట పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఇంకా బ్రతుకుతోని ఏం ప్రయోజనం అని చెప్పేసి జల సమాధి కొరకు కూడా నిర్ణయించుకున్నటువంటి టైం లోపల అగస్త్య మహర్షి వచ్చి, ఇది కాదు నీవు చేయవలసిన పని, ఈ సంకట సమయం లోపల నీకు ఒకటే ఒక ఆధారం, శివమంత్రాన్ని జపించి శివుని అనుగ్రహాన్ని పొందు, పాశుపతాస్త్రాన్ని పొందు, రావణ సంహారం సులభమైపోతుందని చెప్పేస్తే ఆ కథ చాలా లెంతిగా ఉంటుంది, ఇక్కడ అవసరం లేదు మనకు. అప్పుడు శివుడు ఆ పని చేసిండు. అతడు స్థాపించినటువంటి స్థలమే రామేశ్వరం ఈరోజు. ఇదంతా బసవేశ్వరునికి బాగా తెలుసు. ఇతిహాసాలు బాగా అధ్యయనం చేసిండు కాబట్టి ఓహో, శ్రీరాముడు అందరికీ ఆరాధ్యుడు, ఎంతో గొప్ప భారతదేశం లోపల కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తిని గురించి లోతుకి వెళ్ళిన బసవಣ್ణ.
ఇతడి విజయానికి కారణం ఏంటిదని చూసుకున్నాడు అన్నట్టు. రామాయణ యుద్ధం లోపల మహాబలాఢ్యుడైనటువంటి రావణ సంహారంకు శివమంత్రం ద్వారా శివుణ్ణి ఉపాసించినటువంటి పరిస్థితి ఏదైతుందో దాని ద్వారా అతడు శక్తిని పొందిండు అనే విషయం బసవಣ್ಣకు తెలుసు. అయిపోయింది. తర్వాత బసవಣ್ಣకు ఇది కూడా తెలుసు, శ్రీకృష్ణుడు సైతం మహాభారత యుద్ధం లోపల 12 సంవత్సరాలు వనవాసంలో ఉన్నారు నాయన మీరు, ఇప్పుడు మీ బలం సరిపోదు కౌరవులతో కొట్లాడడానికి, కాబట్టి శివానుగ్రహం మీకు కావాలి. ఆ శివానుగ్రహం దొరికేదే ఓం నమ శివాయ మంత్రం యొక్క ఉపాసన ఎవరు చేస్తారో వాళ్ళకి ఆ శివానుగ్రహం దొరుకుతుంది. నేను మీ వెనుక ఉన్నప్పటికైనా కానీ శివానుగ్రహం ఖచ్చితంగా మీకు అవసరం ఉంది, కాబట్టి నీవు ఆ శివమంత్ర ఉపాసన చేసి శివుని యొక్క అనుగ్రహం పొందు అని శ్రీకృష్ణుడు స్వయంగా ఈ శివమంత్రం యొక్క రహస్యం బోధించి కౌరవులపై విజయం సాధించటందు కొరకు కావలసినటువంటి శక్తిని శివానుగ్రహం ద్వారా సమకూర్చుకోగలిగిండు. ఇవన్నీ బాగా తెలుసు, ఎవరికి వీళ్ళకి తెలివై అన్నట్టు. ఈ బసవతత్వ ప్రచారకులకు కానీ బసవ భక్తులకు కానీ ఇవన్నీ తెలివై, అది తెలియకపోవడానికి కారణం ఏంటిది, వాళ్ళు ఎట్లా ఆ రకంగా తయారైపోయినది ముందు వస్తుంది విషయం అది. ఆ తర్వాత బసవేశ్వరునికి ఇంకోటి కూడా తెలుసు. వ్యాసుడు రాసినటువంటి 18 పురాణాల లోపల శివమంత్రం యొక్క ఆధిక్యతను ప్రతిపాదించినటువంటి పురాణాలు 11 ఉన్నాయన్నట్టు. 18 పురాణాల లోపల 11 పురాణాలు శివమంత్ర ఆధిక్యతను నిరూపించినటువంటివి ఉన్నాయి. స్వయంగా వ్యాసుడు కూడా గొప్ప శివభక్తుడే. ఇలా సనాతన ధర్మ పరంపరలో, సనాతన భారతీయ సంస్కృతి ధర్మ పరంపర లోపల అత్యధిక శాతం ఋషిమునులంతా శివమంత్ర ఉపాసకులే అనే విషయం బాగా బసవేశ్వరునికి తెలుసు. ఆషామాషిగా ఆయన అటువంటి వ్యక్తి కాడు, సాధారణమైన వ్యక్తి కాడు. ఆయన గొప్ప యుగద్రష్ట, దార్శనికుడు. కాబట్టి ఇదంతా బాగా తెలిసినటువంటి బసవಣ್ణ ఈ రకంగా భారతీయ సంస్కృతి లోపల, సనాతన భారతీయ సంస్కృతి లోపల అత్యున్నతమైనటువంటి స్థానం లోపల ఉండేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం నమ శివాయ మంత్రమే అనేది ఆయనకు బాగా తెలుసు బసవేశ్వరునికి. తర్వాత వాళ్ళ పరివారం కూడా శైవ బ్రాహ్మణ స్మార్థులు అంటే శివభక్తి ప్రధానమైనటువంటి వంశమే. వాళ్ళ తండ్రిది తాతలది మొత్తం అక్కడ సమాజం అంతా కూడా శివభక్తి ప్రధానమైనటువంటి సంప్రదాయమే. ఇవి అన్నీ బాగా తెలిసిన తర్వాత ఏం పట్టుకోవాలని చెప్పేసి శివపంచాక్షరి మంత్రమనే ఓం నమ శివాయ మంత్రమనే తన ప్రాణమంత్రంగా స్వీకరించి సాధించి సిద్ధి నొందినటువంటి మహామహుడు బసవేశ్వరుడు. అదే బాట లోపల బసవాది శరణులంతా నడిచిన లక్షలాది మంది ఆయనకు ఆకర్షితులైనటువంటి వాళ్ళు అందరూ కూడా అనుభవ మంటపం లోపల బయట ఎక్కడ పోయినా కానీ అదే బసవಣ್ణ నడిచినటువంటి ఉపాసించినటువంటి సాధించినటువంటి శివమంత్రం ఏదైతుందో శరణులంతా ఆ మార్గం లోపలే నడిచినట్టు. శరణులంతా అదే మార్గం లోపల నడిచిండు, బసవేశ్వరుడు అదే మార్గం లోపల నడవమని చెప్పిండు అనడానికి ఎన్నో వచనాలు ఉన్నాయి మన వచన సాహిత్యం లోపల. అవన్నీ కొన్ని వచనాలు మాత్రమే మీ ముందు ఉంచుతాను నేను మొత్తం మీద. సర్వప్రథమంగా శివమంత్రం ఎడ బసవేశ్వరునికి ఉన్నటువంటి ప్రీతి మక్కువ ఎంత అనేటువంటి విషయము ఒక వచనం ద్వారా మనం గ్రహించాలి. మేము బసవతత్వ అనుయాయులం అంటే బసవేశ్వరుడు చెప్పిన మాటను పక్కకు పెట్టినోడు బసవభక్తుడు ఎట్లయితాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. వచనం ద్వారా ఆయన అభిమతాన్ని ప్రపంచానికి ఎలిగెత్తి చాటుతా ఉన్నాడు బసవేశ్వరుడు. ఏమంటున్నాడు, ఎన్న మనదల్లి మత్తొందు అరియనయ్య ఓం నమ శివాయ అని తిరిదనయ్య ఎనగిదే మంత్ర ఎనగిదే తంత్ర ఎనగిదే జప తప కూడల సంగమదేవా నేనే బల్లే అని శివమంత్రం ఓం నమ శివాయ మంత్రం గురించి ఆయన మనసులో ఉన్నటువంటి గొప్ప స్థానం ఏదైతున్న మంత్రం గురించి అది మనకు ఈ వచనం ద్వారా చెప్తున్నాడు. ఎన్న మనదల్లి మత్తొందు అరియనయ్య, మన మనసు లోపల చెత్తా చెదారం అంతా నిండి ఉంటుంది. కానీ బసవేశ్వరుడు కాయకనిష్ట బయట మనసు లోపల శివమంత్రం. ఏమన్నాడు, ఎన్న మనదల్లి మత్తొందు అరియనయ్య, నాకు ఇంకొక సంకల్పము ఆలోచన రానివానికి తయారులేను నేను.
ఇంకొక విషయమే నేను దరిజేరనివ్వ, మತ್ತೊಂದು అరియనయ్య, నాకేం తెలియదు. ఎన్న మనదల్లి నా మనసు లోపల మానసిక జపం లోపల ఉండేటువంటి వాడు బసవేశ్వరుడు. శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదిలినప్పుడు కూడా ఓం నమః శివాయ మంత్రాన్ని ఆయన ఆ శ్వాసకి అనుసంధానం చేసినటువంటి పరిస్థితి కాబట్టి అన్న మనదల్లి మತ್ತೊಂದು అరియనయ్య, నా మానసికమైనటువంటి పరిస్థితి లోపల నేను నిరంతరం మానసిక జపం చేసేటువంటి వాడిని, మತ್ತೊಂದು అరియనయ్య, ఇంకొక దానికి నా దగ్గర స్థానమే లేదు. ఏమున్నదా అని మనసు లోపల అనే ప్రశ్న వస్తే ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని తిరిదేనయ్యా. అంటే నేను ఎప్పుడు కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని అంటూ ఉంటానయ్యా. నా మనసు లోపల మానసిక జపం అది వాచికం కంటే ఉపంశం కంటే గొప్ప స్థితి. ఎవరి మనసులో శక్తి ఉన్నదో, ఎవరి మనసు ఆధీనం లోపల ఉన్నదో వాళ్ళ మనసు లోపలనే నిలబెట్టాలనుకో నిలబడుతుంది. అటువంటి శక్తి బసవేశ్వరుడికి ఉన్నది కాబట్టి మనసు లోపల చెత్తా చెదారానికి తావివ్వకుండా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని తిరిదేనయ్యా. ఈయన ఇదే మంత్రం అని ఎందుకన్నారు? బీజాక్షరాలతో కూడుకొని ఉంటుంది. దాన్ని మననం చేసేటువంటి వాడిని తరింపజేసేది కాబట్టి దానికి మంత్రం అని పేరున్నది. కాబట్టి ఈయన ఇదే నాకు ఏదైనా మంత్రము ఉన్నది ప్రపంచం లోపల అంటే నాకు ఇదే మంత్రము. ఈయన ఇదే తంత్ర విద్యలు కూడా మనిషి యొక్క ఎన్నో భూత ప్రేత పిశాచాది బాధలు ఉన్నప్పుడు, ఇంకా రకరకాల కొన్ని ప్రకృతి శక్తులను సాధించేటువంటి అవసరం ఉన్నప్పుడు ఈ తంత్ర విద్య ద్వారా అవన్నీ చేస్తూ ఉంటారు. భూగర్భ నిధులను బయటికి ఇవ్వడము, లేక ప్రకృతి లోపల ఉండేటువంటి శక్తులను స్వాధీనపరచుకోవడము, ప్రకృతిని మథించి తనకు అనుకూలంగా మలుచుకోవడం, ఇదంతా తంత్ర విద్యకు సంబంధించిన విషయం అన్నట్టు బసవేశ్వరుడు ఏమంటున్నాడంటే ఇదే నన్ను మననం చేయవల్ల తరింపజేసేటువంటి మంత్రము. నాకు ఇదే తంత్రం, ఏ తంత్ర విద్య నాకు అవసరం లేదు. నేను ఏది కావాలనుకున్నదంతా శివమంత్ర ఉపాసన ద్వారా పొందినటువంటి పరిస్థితి నాకున్నది. నాకు ఏది అసాధ్యమైంది లేదు. ఏ రకంగా నాకు ఏం కావాలని అవన్నీ దొరికినాయి కాబట్టి ఇంకా ఏ తంత్రం నాకు అవసరం లేదు. ఈయన ఇదే జప, నేను నిరంతరము అనుకోకుండా నా శ్వాసకు అనుసంధానం చేసి నిరంతరం జపించే మంత్రం కూడా ఇదే. ఈయన ఇదే తప, అంటే ఎక్కడనో కొండగోవ లోపల పర్వతాల లోపల నాకు తప్ప చేసే అవసరం లేదు. ఎక్కడెక్కడనో అంతా ఇడిచిపెట్టిపోయి తప్ప చేసేటోళ్ళకి ఏం లభించిందో అది నాకు నిరంతరము మనసు లోపల శివమంత్ర జపం వల్ల నాకు లభించినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ప్రపంచం లోపల నాకంటూ ఇంకా కావలసింది ఏమీ లేనటువంటి దశకు తీసుకుపోయినటువంటి పరిస్థితి శివమంత్రం ద్వారా నాకు అక్కడికి పోయినా ఇంకా ఈ ప్రపంచం లోపల బహుశా నాకు ఏ అవసరం కూడా లేనంత లెవెల్కు నాకు నా మనసు లోపల ఉండేటువంటి జపం నాకు తీసుకొని పోయింది. కూడల సంగమ దేవా ఎవరికి సంబోధిస్తున్నాడు? అంతరంగము లోపలనే 24 తత్వాలతో కూడి ఉన్నటువంటి ఈ దేహం లోపలనే సంగమించి స్థాపితమైనటువంటి ఆ దేవుడు ఎవరైతున్నారో అతడికే సంబోధిస్తున్నాడు అన్నట్టు. మొత్తం మీద నేనే బల్లే. ఇది బసవేశ్వరుని యొక్క ప్రీతి. ఓం నమః శివాయ మంత్రం ఎడల బసవేశ్వరునికి ఉండేటువంటి ప్రీతి ఏదైతున్నది కదా, దీని ద్వారా మనకు అర్థమైపోయింది అన్నట్టు. ఇప్పుడు బసవతత్వ అనుయాయులమైనటువంటి మనము చేయవలసిన పని కూడా ఏమున్నదో అర్థమైంది. ఇంకా ముంగడ వచనాలున్నాయి. ఆ తర్వాత మహిళలకు కూడా జాగరణ కలగాలి. ఎందుకంటే చాలా గొప్ప వీర విరాగిణి అక్క మహాదేవి. ఆ చరిత్ర ప్రత్యేకంగా మళ్ళీ అందరికీ బహుశా తెలిసినే ఉంటుంది. చాలా గొప్ప వీర విరాగిణి అన్నట్టు. అయితే ఆమె ఏమంటున్నది? శరణుల లోపల అక్క మహాదేవి చాలా స్థాయిగా పేరు నిలబడిపోయింది అన్నట్టు. అయితే ఆమె ఈ ఓం నమః శివాయ మంత్రం గురించి ఆమెకు ఉండే అభిప్రాయం, ఇప్పుడు ఈమె గురించి చెప్పేటువంటి వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఆమె వచనాలు ఏవైతున్నాయి కదా, కర్ణాటక యూనివర్సిటీ లోపల పిహెచ్డి ఆమె 1, 2, 3, 4 వచనాల మీద రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళకి ఎన్నో పిహెచ్డీలు దొరికినాయి అన్నట్టు. మొత్తం మీద అంత గొప్ప యోగశక్తి, ధారణాశక్తి, తపశ్శక్తి ఆమె అన్నట్టు మొత్తం మీద.
ఆమె కూడా అనుభవ మంటపం లోపల కొంతకాలం ఉండింది. ఆ తర్వాత కదళి వనానికి వెళ్ళిపోయింది, శ్రీశైలంకు అక్కడనే ఐక్యమైపోయింది. ఏమంటున్నానంటే ఆమె శివమంత్రం గురించి 7 కోಟಿ మహామంత్ర ఉపమంತ್ರಗಳಿಗೆ ಲೆಕ್ಕವಿಲ್ಲ, ಚಿತ್ತ ವ್ಯಾಕುಲನಾಗಿ ಭ್ರಮಸದಿರಾಯಲೆ ಮನವೇ, ಶಿವ 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 ಎಂದು ಶರಣಂದಡೆ ಸಾಲದೆ ಇಂತೆಂದುದಾಗಿ ಎನಗಿದೇ ಮಂತ್ರ, ಎನಗಿದೇ ತಂತ್ರ, ಎನಗಿದೇ ಗತಿಮತಿ ಚೈತನ್ಯವಯ್ಯ సద్గురు చెన్నమల్లికార్జునయ్యన తోరిద ఎనగిదే సహజ మంత్ర అంటున్నారు. పెద్ద టాప్ వచనం అన్నట్టు మొత్తం మీద. ఓ నాయన, మంత్రాలు నాది నీది, ఈ సంప్రదాయం ఆ సంప్రదాయం, వాళ్ళు దర్శించని వీళ్ళు దర్శించని, ఇట్లా సృష్టి పుట్టినప్పటి నుంచి దర్శించిన మంత్రాలన్నీ 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి మొత్తం మీద. ఈ 7 కోట్ల మంత్రాలు ఏవైతున్నాయో కదా, మహామంత్ర ఉపమంత్రಗಳಿಗೆ లెక్కవిల్ల. మంత్రాలున్నాయి, ఉపమంత్రాలున్నాయి, స్తోత్రాలున్నాయి. జస్ట్ లైక్ ఇప్పుడు ఆయన చూడండి, ఓం నమ శివాయ మంత్రము ద్వారా సిద్ధి పొందిన బసవేశ్వరుడు, ఆయన బసవతత్వ అనుయాయులు ఒక కొత్త మంత్రం తయారు చేశారు, ఓం శ్రీ గురు బసవలింగాయ నమ. ఇలాంటి ఎంతోమంది తయారు చేశారు. మొత్తం మీద ఉపమంత్రాలు అంటారు వాటన్నిటికీ, స్తోత్రాలు అంటారు. అవన్నీ ఇటువంటి 7 కోట్లు ఉన్నాయ్యా. ప్రత్యక్షంగా మనమే చూస్తున్నప్పుడు ఓం శ్రీ గురు బసవలింగాయ నమ అనేది కూడా ఒకటి తయారై కూర్చున్నాడు మనం మొత్తం మీద. ఇటువంటి 7 కోట్ల మంత్రాలు ఉపమంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి లెక్కనే లేదు. పుట్టుకొస్తాయి, వర్షాకాలం ఇంటి మీద బుడగ మీద పుట్టుకొని వస్తాయి, పోతాయి, ఆ తర్వాత వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతుంది. చూస్తూనే ఉన్నాం మనం మొత్తం మీద. లెక్కవిల్ల, వాటికి లెక్కనే లేదు. చిత్త వ్యాకులనాగి భ్రమసదిరాయలే మనవే, మనకు సందేశం ఇస్తున్న అక్కమాదేవి. ఇటువంటి ఈ మంత్రం పెద్దదా ఆ మంత్రం పెద్దదా అనేటువంటి చిత్త వ్యాకులత్వం లోపలికి మీరు వెళ్ళిపోకుండి. మస్తున్నాయి మంత్రాలు అవన్నీ. భ్రమసదిరాయల మనవే, భ్రమ లోపల పడి ఇది పట్టుకుంటే ఏమవుతుంది, అది పట్టుకుంటే ఏమవుతుంది, అది అంటే ఏమైంది, ఏదంటే పిచ్చి మనకున్నది అన్నట్టు. ఇంట్లోపల ఎన్నో గంపెడ దేవుళ్ళని పెట్టేస్తాం మనము. పెట్టేసిన తర్వాత అసలు ఏ దేవుడు గొప్ప, ఏ దేవుడు చిన్న అని మళ్ళీ అన్నిటికీ మనమేమో చూస్తూ ఉంటాము. మంత్రాల లోపల కూడా అట్లన్నది. అందుకే భ్రమసదిరాయలం అనేవి, ఓ భ్రమకు లోనుగాకు, సీదా ఒకటే విషయం అర్థం చేసుకో. బసవಣ್ణ ఏం చెప్పిండో ఆ మాట నాకు బాగా అర్థమైంది కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నా అంటున్నది అన్నట్టుమే. ఏమంటారంటే, శివ 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 ఎంద శరణందడే సాలదే శివమంత్రం అంటారు. ఓం నమ శివాయ మంత్రానికి శివమంత్రం కూడా షార్ట్ నేమ్ ఉన్నది, పేరున్నది కాబట్టి మనసు లోపల శివ 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 అంటే ఓం నమ శివ ఓం నమ శివ అన్నట్టే లెక్క. ఎంద శరణందడే సాలదే, ఇటువంటి ఓం నమ శివాయ మంత్రమును జపించుకుంటా శరణాగతుడవైతే సరిపోదా, ఎంతెందు దాగి ఇది సరిపోతుంది, బసవేశ్వరుని మార్గదర్శనం లోపల ఇది నాకు సరిపోతుంది అనుకొని ఏమంటున్నానంటే, మానవులారా స్వయంగా నాకు ఎనగిదే మంత్ర, ఇంతకుముందు చెప్తాం కదా బసవేశ్వరుడు అన్నమాట ఈమె అంటున్నది, ఎనగిదే తంత్ర బసవేశ్వరుడు అన్నమాట ఈమె అంటున్నది అన్నట్టు. ఎనగిదే బసవేశ్వరుడు అన్న మాటలతో పాటు ఈమె కొత్తగా కొన్ని మాటలు ఏమంటున్నా, ఎనగిదే గతి. గతి అంటే దిక్కు. ఆమె చరిత్ర లోపల తన కన్నవాళ్లను వదిలిపెట్టేసింది. వాడు కౌశికుడు అనేటువంటి జైనరాజు యొక్క దురాగతం వల్ల ఆ కథ వేరే ఉందన్నట్టు. ఇంకా ఏమీ లాభం లేదని చెప్పేసి తన వాళ్ళను కూడా వదిలిపెట్టేసి దిక్కులేని పక్షిగా దిగంబరి అయిపోయి, ఆమెకు ఏదో పెద్ద స్థితి అన్నట్టు మొత్తం మీద. అటువంటి పరిస్థితి లోపల ఆమెకు ఎవరి దిక్కు, దిగంబరి అయ్యి ఉడతడి నుంచి బసవ కళ్యాణం వరకు కాలినడకన వస్తుంటే ఎవరెవరికి ఎట్టట్టు అర్థమైందో, కొందరు సాక్షాత్ దేవి అని పాదపూజ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత కొందరు పిచ్చిదన్న వాళ్ళు ఉన్నారు, కొందరు కామిక దృష్టితో చూసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి లోపల ఏకాకిగా తన సొంత వాళ్ళని విడిచిపెట్టి బయటపడ్డప్పుడు అది దిగంబరిగా బయటపడ్డది. పొడుగాటి ఆమె కురులు పిక్కల వరకు, మోకాళ్ళ వరకు ఉండేటువంటి ఆమె కురులు మాత్రమే విరబూసుకొని వస్త్ర త్యాగం చేసి బయటపడ్డప్పుడు ఆమె బతికేమై ఉంటుంది చెప్పండి. ఎవరు దిక్కు అంటే నాకు ఈ మంత్రమే దిక్కు ఆ పరిస్థితి లోపల కూడా అంటున్నది అన్నట్టు. గతి
మతి అంటే నా ధీవికాసానికి, నా యొక్క జ్ఞానము పెంపొందటందు కొరకు, మతి అంటే జ్ఞానం అన్నట్టు. మొత్తం మీద నాకు ఇంత గొప్ప జ్ఞానము దొరికింది అని అంటే దిక్కు మంత్రమే, మంత్రాధిష్టాన దేవత అన్నట్టు శివుని యొక్క అనుగ్రహమే. మతి అంటే నా జ్ఞానంకు కారణమైంది కూడా ఈ శివమంత్రమే. ఆ శివమంత్ర సాధన వల్ల ఆమె శక్తి జాగృతమైపోయి, కుండలిని శక్తి జాగృతమైపోయి ఆ జ్ఞానకోశం అనేది వికసించిపోవడం వల్ల ఆమెకి ఎటువంటి వచనాలు వచ్చేసినాయంటే, ఇంతవరకు చెప్పినట్టు ఆమె చెప్పినటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో కదా, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లోపల రీసెర్చ్కు కారణమైపోయినాయి అన్నట్టు. గతి మతి చైతన్యవయ్య. చైతన్యం అంటే చురుకుదనము, శరీరంలో పడే శక్తి, ఆమె తిన్నదేంటిదో, ఉండేదేంటిదో, ఏంటో ఎక్కడనో, కానీ దుర్భరమైనటువంటి చైతన్యము ఆమె లోపల లేకపోతే బసవ ఉడతడి నుంచి బసవ కళ్యాణానికి వచ్చింది. అక్కడి నుంచి శ్రీశైలం ఆ రోజుల లోపల మనము ఉన్న ఇప్పుడు గ్రామాలంతా నిర్జన కీకారణ్యంలాగా ఉండేటువంటి అప్పుడు మరి శ్రీశైలం పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోండి. మొత్తం మీద అటువంటి అడవుల లోపల నుంచి పయనించి ఈ రోజుకు కూడా ఆమె ఎట్లా పోయింది అసలు కదళి వనం లోపల ఉండే గుహ లోపలికి అర్థం కాని పరిస్థితి. ఎంత చైతన్యము, ఎంత ఒక పటుత్వం ఆమె దగ్గర ఉంటే అంత దూరం వరకు వెళ్ళిపోయింది. చైతన్యవయ్య, నాకు దిక్కు, నాకు జ్ఞానము, నా లోపల ఉండే శక్తి, చైతన్యం ఏదైతే ఉందో ఇది అంతా నాకు ఓం నమ శివాయ మంత్ర మానసిక జపం ద్వారా, ఆ శివుని మీద ప్రీతి విశ్వాసం ఉండి నేను జపించడం ద్వారా దిక్కు కూడా ఆ శివుడే అయిపోయాడు, నా జ్ఞానం కూడా శివుడే అయిపోయాడు, నా శక్తి కూడా అన్ని రకాల నాకు తోడు దొరికింది. అంతేకాదు సద్గురు. ఎవరు ఆమె సద్గురు? సాక్షాత్ బసవేశ్వరుడే ఆమె గురువుగా పెట్టుకున్నది. బసవేశ్వరుడే గురువుగా పెట్టుకున్నది. ఆ గురువు బసవేశ్వరుడు సద్గురు చెన్నమల్లికార్జునయ్యన తోరిద. ఈ మంత్రం యొక్క ఆధారం నుండే సాక్షాత్కారం, పరమాత్ముని యొక్క సాక్షాత్కారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సద్గురు చెన్నమల్లికార్జునయ్యన ఆ పరమాత్ముని దర్శనం చేయించినటువంటి తోరిద, అంటే దర్శనం చేయించినటువంటి ఈయన ఇదే సహజ మంత్ర. సహజ మంత్ర అంటే పెద్ద సీక్రెట్ ఉంది ఇందు లోపల. సహజ మంత్రం అంటే అర్థం ఏమిటంటే, నేను శ్వాస పీల్చుకుంటున్నప్పుడు శివ, శ్వాస వదులుతున్నప్పుడు శివ. శ్వాస ఎట్లా సహజంగా మనం పీల్చుకొని వదిలిపెట్టేస్తున్నామో, బసవాది శరణుల లోపల ఈ అక్కమహాదేవి లాంటి వాళ్ళంతా పీల్చుకునే శ్వాసకు వదిలే శ్వాసకు మంత్రం అనుసంధానమైనప్పుడు అది సహజమైపోతుంది అన్నట్టు. అటువంటి సహజ స్థితి లోపల వాళ్లకు లభ్యమైనటువంటి పరిస్థితి ఏతున్నదో ఈయన ఇదే సహజ మంత్ర, ఆ లెవెల్కు వాళ్ళు తీసుకుపోగలిగినరు అని అక్కమహాదేవి చెప్తున్నది. ఎంత చూడండి ఓం నమః శివాయ మంత్రం యొక్క ప్రాధాన్యత బసవాది శరణుల దృష్టి లోపల. ఇంకొక ఆయన ఉన్నాడు. అయితే ఒక్కొక్క అంశం మీద శరణులు మాట్లాడేటువంటి వాళ్ళు అన్నట్టు. ఒక్కొక్క అంశం మీద ఆషామాషి కాదు, వచనాల రూపకంగానే మాట్లాడేటువంటి వాడు. ఒక 2-3 వచనాలు తీసుకుంటున్నాను మంత్రం గురించి, 2-3 అభిప్రాయం తీసుకుంటున్నాను. బసవేశ్వరుని, అక్కమహాదేవిది, షణ్ముఖ శివయోగి చాలా టాప్ రచయిత అన్నట్టు, వచన రచయిత ఇతను. మొత్తం మీద ఈయన వచనాల లోపల చాలా లోతైనటువంటి, ఇప్పుడు కొన్ని వచనాలు ఎట్లున్నాయంటే శరణులు రాసినటువంటి వచనాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే వాళ్ళ పేరంతా ప్రఖ్యాతి లేకున్నా కానీ ప్రఖ్యాతంగా ఉన్నటువంటి వాళ్ళని ఓవర్టేక్ చేసే మంత్రాలు, ఆ వచనాలు కొందరు శరణులు విన్నాయన్నట్టు చాలా హృదయ ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఎంతో గొప్ప, వాళ్ళకు ప్రతి ఒక్కరు బోధించే విధానం వేరన్నట్టు. మొత్తం మీద అటువంటి వచనాల రచన లోపల షణ్ముఖ శివయోగి అనేటువంటి వాడు గొప్ప సాహితీవేత్త అన్నట్టు. ఏమంటున్నాడు శివమంత్రం గురించి? ಅವನೊಬ್ಬನ ಹೃದಯದಲ್ಲಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಎಂಬ ಮಂತ್ರ, ಅವನೊಬ್ಬನ ಹೃದಯದಲ್ಲಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಎಂಬ ಮಂತ್ರವು ನಿಶ್ಚಲವಾಗಿರಲು,
ಆತಂಗೆ ಸಕಲ ಮಂತ್ರಂಗಳ ಸಕಲ ತಂತ್ರಂಗಳ ಹಂಗಿಲ್ಲ. ಆತಂಗೆ ಸಕಲ ಶಾಸ್ತ್ರಗಳ ಸಕಲ ವಿಧಗಳ ಅಭ್ಯಾಸಿಸಬೇಕೆಂಬ ಭ್ರಾಮಕವಿಲ್ಲ. ಆತ ನಿರ್ದಲ್ಲಿ ಸಕಲ ಭುವಲ ಸಕಲ ತತ್ವಂಗಳಿರ್ಪವು. ಆತ నిరావరణ నిరుపమ నిరాలంబ నిజముక్త నోడా ఖండేశ్వర అని ఈయన వచనం లోపల ఎంత గొప్ప సాహితీ కళ ఉందంటే అర్థం చేసుకోండి. అవనొబ్బన హృదయದಲ್ಲಿ ఇంతవరకు బసవేశ్వరుడు అక్క మహాదేవి చెప్పినట్లు ఎవరే కానీ అవనొబ్బన ఎవని హృదయం లోపలైనా కానీ ఓం నమ శివాయ ఎంబ మంత్రವು నిశ్చలವಾಗಿರಲು అంటే ఇక ఒకసారి చేస్తేమి ఒకసారి ఇడుస్తేమి కాదు, నిశ్చలంగా నిరంతరము నిశ్చలంగా ఏదైతే స్థితి ఉంటుందో, ఏ చింత లేకుండా మತ್ತೊಂದು అరియనయ్య అన్నాడు కదా, అట్లా నిశ్చలವಾಗಿರಲು చలనం లేకుండా చెత్త విషయాల మనసు లోపల రాకుండా చేతిలో కాయకము మనసులోప శివమంత్రం ఏదైతున్నదో నిశ్చలವಾಗಿರಲು, ఏ చలనం లేకుండా ఎవరైతే శివమంత్రాన్ని తన అంతరంగంలో ధరించినరో అవనొబ్బన హృదయం లోపల ఇది స్థాపించుకున్నాడో ఎంబ మంత్రం నిశ్చలವಾಗಿರಲು సహజ మంత్రం కాబట్టి శరణులకు అది అబ్బింది. అటువంటి వానికి అతంగే సకల మంత్రంಗಳ సకల తంత్రంಗಳ హంగిల్ల అంటే ఇంకా ఏదో మంత్రం కావాలి, ఏదో తంత్ర విద్యలు అభ్యసించాలనేటువంటి అవసరం ఆయనకు లేదు. ಅತ್ತಂಗೆ ಸಕಲ ಶಾಸ್ತ್ರಗಳ ಸಕಲ ವಿಧಗಳ ಅಭ್ಯಾಸಿಸಬೇಕೆಂಬ ಭ್ರಾಮಕವಿಲ್ಲ. ఆ ఎవని హృదయం లోపలైతే నిశ్చలమైనటువంటి స్థితి లోపల శివమంత్రం మానసికంగా స్థాపితమై ఉంటుందో సకల శాస్త్రంగా ఇంకా ఏవో పుస్తకాలు మలిపేయాలి, ఏమో చదివేయాలి, ఏమో సాధించాలి, అన్నీ అతని హృదయం లోపల మస్తిష్కం లోపలికి అవే పరుగులు తీస్తూ వస్తుంటాయి అన్నట్టు. మొత్తం మీద సకల శాస్త్రంగా ఎన్నో శాస్త్రాలు ఏమున్నాయి, మనిషి శోధించి సాధించి రాసినటువంటి శాస్త్రాలు. అటువంటి సాధన లోపలనే వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి ఆ శాస్త్రాలన్నీ వచ్చేస్తాయి. అతనికి సకల శాస్త్రంಗಳ సకల విధంಗಳ విధి విధానాలు పాటించేటువంటి ఆచార ఇంకా ఎన్నో విధి విధానాలు ఉంటాయి అన్నట్టు. విధంగా అంటే పూజ అర్చన ఇటువంటి అన్ని రకరకాల విధి విధానాలు ఉంటాయి. ఇంకా నిరంతరము పూజాగృహము అంతరంగం లోపలనే జాగృతమై ఉన్న తర్వాత ఇంకా బయట ఏం చేసేది ఉన్నది. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఏమైనా సాధించడం సులభం. డబ్బులుంటే యజ్ఞం చేయవచ్చు, పూజలు చేయవచ్చు, అన్నదానాలు చేయవచ్చు, దాసోహాలు చేయవచ్చు, బిక్కయం చేయవచ్చు, తప్ప చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఉన్న పణంగా కాయకం లోపల నిరతుడయి మనసు లోపల నిశ్చలంగా ఈ మంత్రాన్ని నిరంతరము సహజ మంత్రంగా శ్వాసకు అనుసంధానం చేసి మరపు లేకుండా ఎడతెరిపి లేకుండా జపించడంకు మించినటువంటి గొప్ప సాధన ఇంకా ఏమీ లేదన్నట్టు. మొత్తం మీద ఇది చాలా కష్టంతో కూడుకున్న విషయం, అంతే సులభమైంది కూడా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే హంగిల్ల అతంగే సకల శాస్త్రంಗಳ సకల విధి విధానాలు ఆ అభ్యాసం ఈ అభ్యాసం సాధనలు చేయాలనేటువంటి బేకెంబ భ్రామకవిల్ల, అటువంటి భ్రమ కూడా అతనికి ఆవహించదు. ఎవరి హృదయం లోపల ఓం నమః శివాయ అనేటువంటి మంత్రము నిశ్చలంగా ఉంటుందో ఏ భ్రమ కూడా అతడిని ఆవహించదు. ఆత నిర్దల్లి సకల భువల 14 లోకాలు ఆయన దగ్గర ఉన్నట్టే లెక్క. సకల తత్వంಗಳಿರ್ಪವು, ఎన్నో రకాల తత్వనిశ్చయాలు సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్నో ఉంటాయన్నట్టు. మొత్తం మీద ఆ సకల తత్వాల యొక్క సారము కూడా తనకు తాను ఆ ఓం నమః శివాయ మంత్రం లోపల శక్తి ఉన్నది కాబట్టి అన్ని తత్వాలు అందులోపలనే ఉన్నాయి. అత నిరావరణ, ఆయనని ఏది ఆవరించదు, ఏ సంసారము ఏది కూడా ఆయనను ఆవరించదు, అంటే చుట్టేదని అర్థం అన్నట్టు. నిరుపమ, అటువంటి వ్యక్తిని ఉదహరించేటందు కొరకు ఉపమానంగా తీసుకునేటందు కొరకు అతడే సాటి కాబట్టి అంత గొప్ప స్థితి అది నిరుపమ. నిరాలంబ, ఆయనకి ఏ ఆలంబన అవసరం లేదు, ఏ ఆధారం అవసరం లేదన్నట్టు. ఏదో బ్యాక్ కూడా ఆయనకు అవసరం లేదు, అన్నీ కూడా మంత్రం లోపల ఉద్భవిస్తాయి కాబట్టి నిరాలంబ. నిరుపమ నిరాలంబ నిజముక్తను నోడా,
ఎక్కడ ఏ మనసు లోపల ఎప్పటికీ ఈ యొక్క నిశ్చలంగా ఓం నమః శివాయ మంత్రం స్థాపితమై ఉంటుందో మోక్షము ఈయన పొందడం కాదు, మోక్షం వచ్చి ఈయనను పొందుతుంది అన్నట్టు. ఎంత గొప్ప విషయం అంటే నిజముక్తను నోడ అంటే బంధ విముక్తి చెందినటువంటి వ్యక్తి అజ్ఞాన కారణంగా ఉన్న భవబంధాలన్నీ పటాపంచలమైపోతాయి. కాబట్టి ఆ బంధము తొలగిపోవడమే మోక్షం. మోక్షం అంటే ఎక్కడో పోయి పట్టుకొని సాధించవలసింది లేదు. మోక్షం అనేది ఒక మానసిక స్థితి. మనసు కాకవికలమై ఉన్నది, అది నిశ్చలం కావాలి. అది నిశ్చలం కావాలంటే నిరంతరము ఆ మంత్ర జపం అనే మనసు లోపల ఉంటే వాడు మోక్షము లోపల ఉన్నట్టే, వాడు ఐక్యస్థితి లోపల ఉన్నట్టే అని చెప్పేసి అఖండేశ్వర అని షణ్ముఖ శివుడికి చెప్తున్నాడు అన్నట్టు. అయితే ఇవి మచ్చుకు మాత్రమే. నేను చెప్పినటువంటి 3 వచనాలు బసవಣ್ణ, అక్కమాదేవి గొప్ప సాహితీవేత్త తీసుకున్నాం. ఎవరు? షణ్ముఖ శివయోగి. ఇవి మచ్చుకు మాత్రమే. వచనకారులైనటువంటి శరణులు ఇంకా చాలామంది ఉన్నారు. కాడర సిద్ధేశ్వర అనేటువంటి అతడు చెప్పిన ఓం నమః శివాయ మంత్రం గురించి శివుడే దివి నుండి భూమికి దిగి వచ్చేటువంటి మంత్రం ఉన్నది అన్నట్టు. ఆయన చెప్పినటువంటి వచనం ఉన్నది. కాడర సిద్ధేశ్వరలు అనేటువంటి తదితర శరణులు మనం 3 చెప్పినాం, కానీ వచనకారులు ఇంకా చాలా ఉన్నారు. అన్నమాప్రభు వచనాలు ఉన్నాయి, చెన్నబసవేశ్వరుడి యొక్క వచనాలు ఉన్నాయి, షణ్ముఖ శివయోగి, సిద్ధరామేశ్వరు, రకరకాల చెన్నబసవ ఇటువంటి వచనాలు చాలా ఉన్నాయి. అందరూ కూడా శివమంత్రాన్ని గురించి చెప్పినటువంటి వచనాలు ఉన్నాయి. మనకు ఇప్పుడు కొన్ని మచ్చుకు మాత్రం ముఖ్యమైనవి తీసుకున్నాము. మహిళల ప్రతినిధి అక్కమాదేవి తీసుకున్నాము, విశ్వగురువుగా బసవేశ్వరుని తీసుకున్నాము, ఇక గొప్ప సాహితీవేత్తగా షణ్ముఖ శివయోగి తీసుకున్నాము. ఇవి పంచాక్షరి గురించి చెప్పినటువంటి వచనాలు. ఇవి వింటే చాలు శివుని యొక్క సాక్షాత్కారమే మనకు అవ్వడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి ఆనాటి అనుభవ మంటపం లోపల ఓం నమః శివాయ మంత్ర మహిమతో ఏమైందప్ప అనుభవ మంటపం బసవ కళ్యాణం అంటే మీ యొక్క మంత్రమును నిరంతరము ఆకాశం విన్నంటే విధంగా ఈ మంత్రం యొక్క మహిమతోని ఏమైంది అనుభవ మంటపం అంటే భూమిపైనే వెలిసిన కైలాసాన్ని పోలి ఉండేటువంటిది అనుభవ మంటపం. నాటి అనుభవ మంటపము కైలాసమును మరిపింపజేసేటువంటి ఒక ఆనందానుభూతి, ఆ శక్తి అక్కడ ఉండేటువంటిది అన్నట్టు. ఇటువంటి కైలాసం లోపల అనుభవ మంటపం అనే కైలాసం లోపల బసవేశ్వరుడు ఎగ్జాంపుల్గా శివుడైతే అందరూ కూడా ప్రమదగణాల్లా మనకు శివుని యొక్క శివమహాపురాణం లోపల పోతే కైలాసం లోపల శివుడు, పార్వతి, మిగతా అంతా ప్రమదగణాలు నిరంతరము శివుని యొక్క కనుసన్నల లోపల శివుని యొక్క మంత్రజపం చేసుకుంటా స్తోత్రం చేసుకుంటూ ఉండేటువంటి ప్రమదగణాలు అంటారు అన్నట్టు. అనుభవ మంటపం ఎట్లుండిందంటే ఆ పురాణాల లోపల ఉన్నటువంటి శివుడు, పార్వతి, కైలాసాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ కైలాసమే భూమి మీదికి వచ్చింది. అది బసవ కళ్యాణం లోపల అనుభవ మంటపం అయింది. శరణీయులందరూ కూడా ప్రమదగణాలుగా వెలుగొందినటువంటి ఒక చరిత్ర అనుభవ మంటపం లోపలికి వెళ్ళిపోతే మనకు అర్థమైపోతుంది. ఇది బసవాది శరణులు, అనుభవ మంటపము, వచనాలు, శరణులు ఏదైతే ప్రామాణికంగా తీసుకున్నటువంటి మహామంత్రం ఏతున్నదో ఓం నమః శివాయ మంత్రం ఇట్లా ఉన్నదన్నట్టు మొత్తం మీద. అయితే ఈనాడు బసవ భక్తుల పేరిట చలామణి అయి ఉన్నటువంటి 2 వర్గాలుగా విడిపోయింది. బసవ భావజాలం కూడా అనేక వర్గాలుగా విడిపోయింది అన్నట్టు మొత్తం మీద. అయితే ముఖ్యంగా రెండుటికి మనము 2 విభాగాలని అనుకున్నాలన్నట్టు. అతివాదులు, మితవాదులు. ప్రతి దాంట్లో ఉంటారు, ఇందులోనే కాదు. ఓ పార్టీల లోపల ఉంటారు, ఒక కమ్యూనిజం లోపల ఉంటారు, మతాల లోపల ఉంటారు, సంప్రదాయాల లోపల ఉంటారు. ఇది మామూలు విషయం అన్నట్టు మొత్తం మీద. అతివాదులు, మితవాదులు. మితవాదులు అంటే ఏంటిదంటే అమలు లోపల ఉంచుకొని పొంగి పొర్లనటువంటి వాళ్ళు మితవాదులు. అమలు తక్కువ ఉండి వాగుడు ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు అతివాదులు అన్నట్టు. అతివాదులు అయితే
ఈనాడు బసవభక్తుల పేరిట చలామణి అవుతున్నటువంటి అతివాదులు ఈ శివమంత్రాన్ని గౌణం చేసారు అన్నాడు. గౌణం అంటే దీన్ని కొంచెం పక్కకు పెట్టి, గౌణం అంటే అంత ప్రాధాన్యత లేకుండా పెట్టి, ప్రధానంగా ఇంతవరకు అక్కమాద చెప్పిన సప్తకోటి మహామంత్ర ఉపమంత్రాలు లెక్కలు అంటే ఉపమంత్రాల లెక్క లోపల కూడా కొత్త మంత్రాన్ని స్టార్ట్ చేశారు అన్నట్టు. ఏంటిదంటే ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. అది బసవేశ్వరుని యొక్క పేరు స్మరించడం ఎంతమాత్రం తప్పు కాదు, కానీ అది మంత్రం అనేటువంటిది కాదు, స్తోత్రం, గురువు యొక్క స్తోత్రం అంతే. అది మొత్తం మీద ఓం శ్రీ గురు బసవలింగాయ నమః అర్థం దానికి ఉన్నది. ఓం అంటే గొప్ప విషయమే, శ్రీ గురు బసవలింగాయ నమః అనేటువంటిది గురువును ఏ విధంగానన్నా స్తోత్రం చేయి, అదే విషయం స్తోత్రం చేయవలసిందే. కానీ దీన్ని ప్రధానంగా చేసి ఓం నమః శివాయని గౌణంగా చేయడం అవుతున్నదో అతివాదంకి ఇది ఒక సంకేతం అన్నట్టు మొత్తం మీద. ఎందుకంటే నీవు మీరు బసవభక్తులైతే, బసవతత్వ అనుయాయులైతే బసవಣ್ణ నడయాడిన మార్గం లోపల నడిస్తేనే మీరు బసవభక్తులు కాగలుగుతారు తప్ప బసవಣ್ಣను పక్కకు నెట్టి అన్ని సొంత భావజాలాన్ని రుద్ది ఒక అతివాదం దిగి తీసుకొని పోయి ఎంతవరకు తీసుకొని పోయారు మొత్తం మీద ముందు వస్తుంది. మొత్తం మీద ముందుకు తెచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యాలు అయినా ఈ ఓం శ్రీ గురు బసవలింగాయ నమః అనేటువంటి మంత్రమే, ఒక స్తోత్రమే, ఈ పేరే అన్నిట్లా వాడుకుంటారు మొత్తం మీద. అది ఏమి ఎక్కడ అర్థం కాదు. అయితే ఆనాటి అనుభవ మంటపం లోపల ఏ సంస్కార కార్యకలాపాలున్నా ఇంతవరకు చెప్పినటువంటి విధంగా ఓం నమః శివాయ మంత్రమే సర్వస్వంగా ఇంకా చాలామంది శరణులు దానికి పేర్కొన్నటువంటి విషయం ఉన్నది. ఇక్కడ దీన్ని ఏమైపోయింది ఇప్పుడు మొత్తం మీద, ఎక్కడ బసవభక్తుల కార్యక్రమం ఎక్కడ అటెండ్ చేసినా కానీ వాళ్ళు ఓం నమః శివాయ మంత్రం అనడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఏదో ఒకటి కొత్త చేయాలనుకుంటారు మొత్తం మీద. అయితే మీరు నిజంగా బసవభక్తులే అయితే బసవಣ್ణ ప్రాణమంత్రమే ఓం నమః శివాయే మీ అందరికీ ప్రాణమంత్రం కావాలి. సకల శుభకార్యాల లోపల కూడా ఓం నమః శివాయ మంత్రమే మారు మ్రోగాలి. కానీ వీరి వైఖరి పూర్తి విరుద్ధంగా మారిపోయింది ఇప్పుడు మొత్తం మీద. మాతే మహాదేవి గారు ఏకంగా చాలా ధైర్యం చేసిందన్నట్టు. ఆమె ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని గౌణం చేసి ఓం శ్రీ గురు బసవలింగాయ నమః అనేటువంటి స్తోత్రం, ఆ గురు స్తోత్రాన్ని ముంగడికి తెచ్చి అన్నిటి లోపల అదే వాడుకుంటా వేరే వాళ్లకు ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి ఇది. ఏకంగా ఎంత గొప్ప ధైర్యం చేసిందంటే ఈ బసవేశ్వరునికి ప్రాణ సమానమైన మంత్రమును గౌణంగా చేసింది ఆమె. ఆ తర్వాత బసవేశ్వరుడు ఎంత ఆలోచనతోని ముద్రిక అంటే అంకిత నామం ఏదైతుందో ప్రతి వచనం చివరన బసవేశ్వరుడు కూడల సంగమ దేవ అన్నాడు అన్నట్టు. అంటే 4 వేదాల సారం ఒక్క వాక్యం లోపల తెచ్చిండు ఆయన. అన్ని వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాల, పురాణాలు అన్నీ కలిపి చివరికి ఎక్కడొస్తున్నాయి? ఆ దేవుడు ఎక్కడో లేడు, నీలో నేనై వెలుగొందుచున్నటువంటి నీ యొక్క స్ఫురణనే దేవ అంటే దైవం అని చెప్పేసి, నీవెక్కడున్నావు నీలో అంటే నీవెక్కడున్నావు అంటే నీ కొరకు ఒక దేహం తయారైపోయింది. ఆ దేవుడే తన ఇష్టము నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దేహం లోపల నివసించి ఉన్నటువంటి వాడు లింగాంగ సమరస యోగం ఇవన్నీ వస్తాయన్నట్టు. ఇందులోపల నివసించి ఉన్నటువంటి వాడు ఎవడైతున్నాడో వాడే దేవుడు. కూడల అంటే పాంచభౌతిక 24 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ దేహములో సంగమించి ఉండేటువంటి చైతన్యం ఏదైతున్నదో, ఏది లేకపోతే ఇది శవమో అదే శివ చైతన్యము ఈ దేహంకు సంగమించి ఉన్నది. కాబట్టి సంగమదేవ అంటే నీవు ఎక్కడున్నవయా? ఈ దేహం లోపల అన్నిటితో సంగమించి నీవు ఉండబట్టే ఈ దేహం పనిచేస్తున్నది. కాబట్టి నీ చిరునామా నా లోపలనే ఉన్నది అని బసవಣ್ణ యొక్క అభిప్రాయం.
ఇంత ఉదాత్తమైనటువంటి భావం నుంచి ఏర్చి కూర్చున్నటువంటి అంకితనామ ముద్రిక ఏదైతున్నదో ఈ అమ్మవారు ఏకంగా దాన్నే చేంజ్ చేసి పడేసింది అన్నాడు మొత్తం మీద. దాని మీద పెద్ద దుమారం చెలరేగింది. అంకితనామం చేంజ్ చేసింది, మంత్రాన్ని కూడా గౌణం చేసి పడేసింది అన్నట్టు. దాని మీద చాలా దుమారం చెలరేగిన తర్వాత అన్ని వచనాలు మొత్తం బసవేశ్వరుడు యొక్క వచనాలు అన్నిటి లోపల కూడా అంకితనామాన్ని లింగదేవ 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 అని పెట్టింది. కూడల సంగమదేవ తీసిపడేసింది. లింగదేవ అని పెట్టడము అది నీవు కొత్త వచనాలు రాసి పెట్టుకో. ఎవడదంటున్నారు మొత్తం మీద? ఎవరో రాసినటువంటి వచనాలకు నీవు ఇంకా బసవేశ్వరుడు కంటే ఎక్కువ తెలివిపరులు అయితే ఎంతనా రాసుకోవచ్చు మొత్తం మీద. ఆమె లేదు, ఇప్పుడు ఉంటే ఎన్నోసార్లు మేము ప్రయత్నం చేసినాం కానీ అపాయింట్మెంట్ దొరకలేదు మాకు. ఆయన ఒక బుక్లెట్ రాసి పంపించేసినాం మొత్తం మీద. అయితే నీవు బసవేశ్వరుని యొక్క వచనాలకు అంకితనామాన్ని ముద్రికని చేంజ్ చేసే హక్కు నీకేమున్నది? రాజ్యాంగపరంగా పక్కకు పెడితే నైతికంగా మాట్లాడుకుంటే కూడా ఎవరి మనసులో ఏమొచ్చిందో వాళ్ళు ఏం చేసిర్రో ఎందుకు రాసిర్రో నీకేం సంబంధం దాంతో? అంతకంటే మంచి వచనాలు రాయి, అంతకంటే నీకు అంకితనామం లింగదేవ పెట్టుకో. ఎవరు అంటున్నారు లింగదేవ అంటే కూడా కుడల సంగమ దేవ అంటే లింగదేవ అంటే అర్థం లోపలేం డిఫరెన్స్ లేదు. లింగదేవ అంటే కూడా దేవుడే వాని లోపలనే జగమంతా లీనమవుతున్నది, దాని లోపల నుంచే గమనమవుతుంది. లింగ అంటే లీనం, గమైతీతి లింగ అంటే ఈ విశ్వమంతా ఏ తత్వంలో లీనమైపోతున్నదో మళ్ళీ ఏ తత్వం ఈ విశ్వతత్వం అనేటువంటి దేని లోపల నుంచి గమనమైపోతున్నదో దాని పేరు లింగం అన్నము. దేవ లింగ దేవ అంటే రెండు ఒక్కటే మొత్తం మీద. కూడల సంగమ దేవ అంటే కూడా ఒక్కటే. బట్ ఎవరి రచనా కౌశల్యం వాళ్ళది, ఎవరు ఏ నామాన్ని ఎందుకు ఎన్నుకుంటారో అర్థం కాదు. అట్లా అందరి శరణులు కూడా ముద్రికలు తయారు అనేది చేంజ్ చేసింది ఉంటే చేయలేదు నువ్వు మొత్తం మీద. ఈ రకంగా అతివాదం అంటారు దీనికి మొత్తం. ఇటువంటి ముద్రికలను అంతం చేసి ఈ చర్యను న్యాయస్థానం తిరస్కరించింది అన్నట్టు. అయితే కూడా నడుస్తూ ఉంది అదంతా భారతదేశం మీద మొత్తం మీద. దీని పరిణామం ఏమైంది అంటే ఇది చాలా రసవత్తరమైన విషయం. దీని పరిణామం ఏమైందంటే శివమంత్రాన్ని గౌణం చేయకుండా బసవಣ್ణ రామకృష్ణుల మాదిరిగానే గొప్ప శివమంత్ర ఉపాసకుడన్నది నిలుపుకోగలిగి ఉంటే మనము, ఎందుకంటే ఈ భారతదేశం లోపల ప్రత్యేకించి శివభక్తి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నదన్నట్టు ఈ భారతదేశం లోపల. అయితే ఆసేతు హిమాచల మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలోకి ఎక్కడ ఎగినా కానీ శివుని యొక్క ఒక భక్తి పౌరాణికమైనటువంటి శివుడే కానీ ఏదే కానీ ఏ శివుడైనా కానీ మంత్రం మాత్రం ఓం నమః శివాయనే. ఓం నమః శివాయ మంత్రం ఉన్నప్పుడు అతడు శివభక్తుడు అనేటువంటి ఒక గుర్తింపు ఉంటుంది. ఆ రకంగా బసవేశ్వరుని యొక్క భావజాలం ఎట్లా ఉందో అట్లాగే శివమంత్ర ఉపాసకుడు గొప్ప శివభక్తుడు బసవಣ್ణ అని చెప్పేసి మనం ప్రచారం చేసుకుంటూ వచ్చింటే ఏమైపోతుండే, రాముడు కృష్ణుడు ఏ విధంగా అయితే శివమంత్ర ఉపాసకులయ్యి వాళ్ళు చరిత్రను సృష్టించుకున్నారో ఆ కోవకు చెందినటువంటి వాడే బసవేశ్వరుడు ఈ రోజుల లోపల గొప్ప ధైర్య సాహసాలు చేసి ఎంతో అనుభవ మంటపాన్ని స్థాపించి తాడిత పీడిత అణగారిన వర్గాలందరికీ కూడా సాంస్కృతిక విప్లవం లోపల తెచ్చి అంటరానితనాన్ని అంధవిశ్వాసాలను ఢీకొన్న వ్యక్తి. 12వ శతాబ్దం అంటే మామూలు కాదు అది. నడుస్తున్న ఒక రైలును చైతన్య పట్టి ఆపడము ఊహించుకుంటే ఎంత అసాధ్యం అసంభవమో తుర్కల రాజ్యం 12వ శతాబ్దం లోపల ఎంటర్ అయిపోయింది. అన్ని అంధవిశ్వాసాలు మనం ఉన్నందుకు, అంటరానితనం పాటించినందుకు, వీటితో విసిగి వేసారిన వాళ్ళకు వాళ్ళు ఆహ్వానం పలకడం ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా ఆ రకంగా మనకు మత మార్పిడిలకు పూనుకుంటున్నారు. ఎంతోమంది రాజులు అప్పటి వరకే వాళ్ళ ఉధృతి పెరిగిపోయింది.
ముస్లిమ్స్ యొక్క ఉధృతి, మత మార్పిడులు ఒకవైపు వాళ్ళు జోరుగా సాగిస్తున్నారు. అది చూసి తట్టుకోలేక బసవేశ్వరుడు దీనికి విరుగుడు ఒకటే అని చెప్పేసి అనుభవ మంటపాన్ని స్థాపించి ఇష్టలింగం ద్వారా అందరికీ మార్చేసిండు. ఆ రోజుల్లో ఆయన జీవితకాలంలో కొన్ని లక్షల మంది మారిపోయారు. మొత్తం మీద కర్ణాటక లోపలనే ఒక ఉనికి పుట్టుకొని వచ్చేసింది. దాన్ని అట్లాగే కంటిన్యూ అయ్యేది ఉండే. అయితే లింగానంద స్వామి మాతే మహాదేవికి పొగడవలసి కూడా ఉన్నది. మనం ఎందుకు పొగడవలసి ఉన్నదంటే బయటికి తెచ్చింది కూడా వాళ్ళే. కళ్యాణ క్రాంతి లోపల వచనాలంతా విధ్వంసమైపోయినాయి. కాపాడగలిగినటువంటి వాళ్ళు మడివాళ మాచదేవ, చెన్న బసవణ లాంటి వాళ్ళు సాధ్యమైనంత మట్టుకు కాపాడుకున్నారు. మిగతా అన్నీ కళ్యాణ క్రాంతి లోపల బసవేశ్వరుని యొక్క విరోధులు ఎవరైతే ఉన్నారో నానా బీభత్సాలు సృష్టించారో, అది ప్రత్యేకంగా ఒక వీడియో అవుతుంది కళ్యాణ క్రాంతిది. కొన్ని కాపాడబడ్డాయి. అది 12వ శతాబ్దం లోపల అక్కడక్కడ ఎక్కడ వచనాలు వాళ్ళ దేవుళ్ళ యొక్క జగిలి మీద పెట్టి పూజ చేసేటువంటి వాళ్ళు కొంతమంది కంఠస్థం ఉండి ఉన్నది. పరంపరాగతంగా అవి కూడా నడుచుకుంటూ వచ్చేసిన వచనాలు వ్యవసాయ పొలాల లోపల లేక పండుగ పర్వాల లోపల ఉండేటువంటి ఉత్సవాల లోపల ఈ వచనాలు మొత్తం వాడకం లోపల ఉండే అనువంశం పరంపరాగతంగా వచ్చుకుంటూనే పోయినాయి. కొన్ని ఇండ్ల లోపల కూడా పొందుపరచబడ్డాయి మొత్తం మీద. అయితే హళకట్టె అనేటువంటి ఒక శరణుడు అన్నిటినీ ఏకరువు పెట్టి కలెక్ట్ చేసి ఒక 20-30 వేల వచనాలు బయటికి తీసుకురాగలిగిన ఘనత ఈ తర్వాత కాలం లోపల ఒక 100 సంవత్సరాల మొదలు ప్రయత్నం జరిగింది అన్నట్టు. అయితే అవన్నీ ప్రింట్ లోపల లేకుండే కట్టట్లా వచ్చేసింది. లింగానంద స్వామి వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడా ప్రచారం లోపల తీసుకొని వచ్చిండు. కారణ జన్ముడు అతను కూడా తీసుకొని వచ్చిండు. కంటే ఇంత అతివాదం లేదు ఆయన దగ్గర. అన్నీ కలుపుకొని పోయేటువంటి పరిస్థితి లోపల వచ్చేసిండు. ఇప్పుడు మాతే మాధవి శిష్యురాలుగా చేరిపోయిందో అతివాద మతం లోపల కొంచెం రావడానికి అవకాశం వచ్చేసింది. ఎంతవరకు అతివాదం వచ్చింది అంటే ఈ బసవతత్వము బసవేశ్వరుడు అంటే సనాతన ధర్మానికి సంబంధమే లేదు. ఈ బసవతత్వం స్వతంత్ర ధర్మము, ఇది అవైదికము, అవీరశైవము, అహిందూ, ఇది ఇటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటిది కాదు. దీన్ని పోల్చాలంటే క్రైస్తవ మతం ఎట్లా ఉందో, జీసస్ క్రీస్తు ఎట్లా ఉన్నాడో, ముస్లిం మతం ఎట్లా ఉందో, ఏకదేవోపాసనకు అంకితమైనటువంటి ముస్లిం మతం ఎట్లుందో, క్రైస్తవ మతం ఎట్లుందో, అట్లాగే ఈ బసవ భావజాలం స్వతంత్ర ధర్మం అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేయడానికి సనాతనంతో దీన్ని పోల్చకండి. ఇటువంటి ప్రచారం ఏదైతే అయిందో రాను రాను ఏమైపోయిందంటే జనం లోపల కొంచెం అరే ఇది ఏదో కనిపిస్తున్నది, ఎక్కడ మన ఈ మిషనరీని ఏం అమెరికాలో నడిపిస్తున్నారో ఏం నడిపిస్తున్నారో ఇది చాలా గమ్మత్తున్నది. క్రైస్తవ మత ప్రచారం ఎట్లయితే జరుగుతూ ఉంటుందో బసవతత్వ ప్రచారం కూడా సనాతన ధర్మాన్ని పక్కకు పెట్టి ఒక ట్రాక్లో తీసుకొని పోతుంటే ఏమైపోయిందంటే అరే ఇదేదో గమ్మత్తున్నది. ఇప్పటి కూడా ఈ అతివాద భావజాలం ఉన్నటువంటి బసవతత్వ గురువులు వచ్చి ప్రచారం చేస్తే ఆ వింటున్న హిందువులు లేచిపోయేటువంటి దుర్గతి పట్టేసింది అన్నాడు మొత్తం మీద. అయ్యా బసవేశ్వరుడు సాక్షాత్ సనాతన భారతీయ సంస్కృతి యొక్క ఒరిజినాలిటీ, అసలు సిసలైనటువంటి భారతీయ సంస్కృతి ఏదైతుందో దానికి బయట తెచ్చినటువంటి ఆద్యుడు, ఘనుడు, పూజనీయుడు. సనాతన భారతీయ సంస్కృతి అనేటాళ్ళకే మైండ్స్ లోపల అందరికీ ముస్లిమ్స్కు, క్రిస్టియన్స్కు, తర్వాత ఇలాంటి వాళ్ళకంతా ఏముందంటే ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, క్షేత్రాలు, ఈ ఎల్లాట, ఈ ఉత్సవాలు, ఈ దుంకుడు చేసుడు తప్ప, పూజలు పునస్కారాలు తప్ప ఇంకేమున్నదిరా ఈ హిందూయిజం లోపల అనేటువంటి ఒక పరిస్థితికి ఈ హిందూ మతాచార్యులు కూడా తీసుకొని వచ్చిండ్రు. కానీ ఇది సనాతన ధర్మము ఇదే అనుకునేటోళ్ళు మోసపోయినట్లనే, ఆచరించేటోళ్ళు కూడా ఇదే సనాతన ధర్మం అయిపోయింది అనుకుంటే వాళ్ళు మోసపోయినట్లనే. కాదు, ఒరిజినల్ సనాతన భారతీయ సంస్కృతి యొక్క అసలు సిసలైనటువంటి తత్వాన్ని అనుభవ మంటపం ద్వారా బయటపెట్టినటువంటి మహామహుడు బసవేశ్వరుడు అన్నట్టు.
దాన్ని అట్లాగే ప్రచారం చేయకుండా దానికి ఏదో చేయడానికి పోయి ఈరోజు ఏం పరిస్థితి పట్టిందంటే, మళ్ళీ చెప్తున్నా నేను, మొత్తం మీద రాముడు కృష్ణుడి మాదిరిగానే బసవಣ್ಣని ప్రచారం చేయలేకపోయినాం మనం. మొత్తం మీద వాళ్ళ పేరు ఎట్లయితే వ్యాప్తమైపోయిందో ఈతడి పేరు వ్యాప్తం కాకపోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళ అతివాద ప్రచారం నుంచి హిందువులకు బసవేశ్వరుడికి ఏం సంబంధం లేదు అనేటువంటి ఒక బూజు పట్టిన ఒక ఆలోచనను సమాజం లోపల స్థాపించనైంది అన్నట్టు. ఇప్పుడు కూడా చూసుకోవడం మొత్తం మీద పుట్టింది బ్రాహ్మణుల లోపల, లింగాయతలాగా పుట్టినోడు కాడ బసవేశ్వరుడు. పుట్టింది బ్రాహ్మణుల లోపల పుట్టిందంటే మరి ఈరోజు ఎంత ఘోరమైపోయిందంటే, ఆ బ్రాహ్మణుల్లో కూడా కోపమే బసవేశ్వరుడు అంటే. వాళ్ళకంటే అప్పటి నుంచి కోపం 12వ శతాబ్దం నుంచి. ఇప్పుడు ఏమన్నదంటే, ఈ అతివాదులు వచ్చేసి భారతీయ సమాజంకు అతనికి సంబంధం లేకుండా వీళ్ళ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. చూడు పాపమైన ఎంత ప్రాణత్యాగం చేసిన బసవేశ్వరుడు సనాతన ధర్మం యొక్క మూల సూత్రాలను తనదైన శైలి లోపల అష్టావరణ, పంచాచార, షటస్థలం అనేటువంటి తన శైలి లోపల బయటికి తీసుకొని వచ్చి మానవ సంస్కారానికి పాటుపడే బసవేశ్వరుడు ఎరుగుతున్నారో, మన చిల్లర ప్రచారాల వల్ల భారతీయ సమాజం ఇప్పుడు ఏమైపోయిందంటే, బసవేశ్వరుడు అంటే అది ఫలానా లింగాయతులకు సంబంధించినటువంటి ఉన్నది. వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే అదేదో అది క్రైస్తవ మతంలాగా, ముస్లిం మతంలాగా అనుకుంటా కూర్చుంటారు. మొత్తం మీద ప్రచారాలు అట్లా జరుగుతాయి. కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, అమ్మ మాతే మహాదేవి ఎక్కడున్నా నీకు నా ప్రణామాలు, లింగానంద స్వామి నీవెక్కడున్నా నీకు నా ప్రణామాలు. కానీ ఒక్క విషయం, లింగానంద స్వామి ఆ పీరియడ్ ఏముండనో పోని, కానీ మాతే మహాదేవి వచ్చిన తర్వాత అహిందూ, అవీరశైవ, అవైదిక అని అంటూ ముస్లింలతోని పోల్చడం, క్రిస్టియన్లతో పోల్చడం అంటే, అమ్మ నీకు అసలు ఇస్లాం గురించి కొర్రగింజంత కూడా జ్ఞానం లేదు. తర్వాత క్రిస్టియానిటీ గురించి కూడా నువ్వు లోతుకు పోలేదు. కేవలము నువ్వు మన ఈ వచన సాహిత్యము బసవేశ్వరుని యొక్క చుట్టుముట్టే ఉన్నావు, కానీ బసవేశ్వరుడు ప్రపంచాన్ని చుట్టుముట్టొచ్చేసాడు మొత్తం మీద. అంటే ఏ దాన్ని వదలకుండా అంతా అధ్యయనం చేసాడు ఆయన. తన దార్శనిక శక్తి నుంచే ఏ మతాలు ఎట్లున్నాయో తెలుసుకున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇస్లాంను కనుక అధ్యయనం చేసింటే, క్రైస్తవ మతాన్ని అధ్యయనం చేసింటే ఈ మాటలు ఆడేదానవు కావు. ఈ అతివాదులైనటువంటి బసవ భక్తుల కారణంగానే ఏ అవతారాలకు తీసిపోని బసవేశ్వరుడిని ఎంత ఇప్పుడు ఆ రోజుల లోపల రాముడు కృష్ణుడి పీరియడ్ లోపల అంతా సంస్కృతి ఒకటే ఉండేది. అప్పుడు వాళ్ళది గొప్పతనము ఉండే ఒక్కటి, ఎవరు వాళ్ళకి అడ్డమే లేకుండ్రి. కానీ ఈ 12వ శతాబ్దం లోపల పూర్త ప్రపంచం యొక్క రూపురేఖలే మారిపోయినాయి. మన దేశం లోపలికి అప్పటికి క్రైస్తవ మతం రాకున్నా ప్రపంచ దేశాలను శాసిస్తూ ఉన్నది. అప్పటికి అది క్రైస్తవ మతము 2000 క్రీస్తకము అక్కడ వేరే దేశాల లోపల అంతా వచ్చేసింది, యూదులు అవన్నీ. అదంతా దార్శనిక శక్తి నుంచి బసవేశ్వరుడు గ్రహించాడు. 12వ శతాబ్దం లోపల ఆ పరిస్థితి ఎట్లా ఉండిందంటే, ఈయన ధైర్యం చాలా గొప్పగా చేసిన అన్నట్టు. రామునికి కృష్ణునికి ఏ మతాలు అడ్డు రాలేదు, అన్ని మతాలు ఒక్కటే ఉండే అప్పుడు మొత్తం మీద. ఇక్కడికి వచ్చేవారికి ఘోరమైనటువంటి వైదిక వ్యతిరేక భావజాలం లోపల నుంచి పుట్టుకొచ్చినటువంటి క్రిస్టియానిటీ కానీ ఇస్లాం మతం కానీ, ఇవి ఇట్లా క్రిస్టియానిటీ అప్పుడు రాకున్నా కానీ ఇస్లాం అనుకోండి, ఈ మతాంతరీకరణను ఢీకొని దీన్ని నిలబెట్టినంటే ఆయన శక్తి, ఆయన అధ్యయనము చాలా లోతైందున్నది. కాబట్టి ఇప్పటికైనా మా హంబుల్ రిక్వెస్ట్ అంటే, వినమ్రమైనటువంటి వేడుక మాది అంటే, పోయినోడు పోయినరు. ఇప్పటికీ కూడా బసవేశ్వరుడు అంధవిశ్వాసాలు అంటరానితనము లేనటువంటి సనాతన ధర్మాన్నే స్థాపించిండు, చెత్తా చెదారమంతా తొలగించిండు అనే ప్రచారమే మనం చేయాలి. ఎందుకంటే భారతీయ సమాజం లోపల దాదాపు 100 కోట్లు హిందూ భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఆడే మాటలు ఎట్లున్నాయంటే, క్రైస్తవులు నువ్వేం చేసినా నిన్ను స్వీకరించరు, ముస్లింలు నువ్వేం చేసినా నిన్ను స్వీకరించరు. నువ్వు ఎంత అది మాది ఒక్కటన్నా కానీ వాళ్ళు ఎప్పుడు ఒప్పరన్నట్టు మొత్తం మీద. కాబట్టి
ఎవడు ఒప్పేటోళ్ళు ఉన్నారో వాళ్ళని దూరం చేసుకొని ఒప్పనోళ్ళని పట్టుకొని ఏం అంగలారిస్తే ఏమొచ్చా మనకు? మన వాళ్ళు భావజాలం ఒక్కటైనటువంటి వాళ్ళు, స్వతంత్ర ధర్మం అనే మాట కాదు. పూర్వం నుంచి రామకృష్ణాదులు ఉపాసించిన పద్ధతి లోపల శివమంత్రాన్ని బసవಣ್ణ ఉపాసించాడు. కాబట్టి కలిస్తే నీకు మనకి హిందువులతోనే కలుస్తుంది, సనాతనతోనే కలుస్తుంది. నీవెంత బొబ్బలు కొట్టుకున్నప్పటికైనా కానీ నీవు ఎంత చెప్పినా ముస్లిం వినడు, క్రైస్తవుడు వినడు. వినే వాళ్లకు దూరం కావడము, విననటువంటి వాళ్ళతో పోల్చుకోవడము, ఇది మతి చెలించిన మాట తప్ప మళ్ళేమవుతుంది. కాబట్టి దీని లోపల నుంచి బయటపడి నిజంగా బసవేశ్వరుడు విశ్వగురువే. ఈరోజు బసవ భావజాలము చాలా చాలా అవసరం ఉందన్నట్టు. మొత్తం మీద ఈ యొక్క ఉద్ధృతిని అరికట్టాలి, విధర్మీయుల ఉద్ధృతిని అరికట్టాలంటే అప్పుడే దర్శించి పెట్టిన బసవేశ్వరుడు. కాబట్టి దాన్ని మనం స్వీకరించి ఓం నమః శివాయ అనేటువంటి మంత్రము యొక్క వైభవాన్ని గ్రహించి ముందుకు నడవాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ బసవతత్వవాదులకు మొత్తం మీద. మీకు ఇవి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వదిలిపెట్టండి. అంతకుమించి మళ్ళీ ఏం లేదు. ధన్యవాదాలు.